భారత్ మాతాకి జై. మన దేశానికి స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ప్రధానమైనది సాయుధ సమరం. అంటే 450 ఏళ్ల పాటు స్వదేశ వీరులు ఆయుధాలు ధరించి పోరాడారు. చివరిలో ఒక 45 ఏళ్ల పాటు మాత్రమే 50 ఏళ్ల పాటు మాత్రమే అహింసా పద్ధతిలో సత్యాగ్రహ సమరం జరిగిందన్నమాట. కానీ ప్రధానంగా జరిగిన పోరాటం ఏదైతే సాయుధ సమరం జరిగింది. ఈ సాయుధ సమరంలో ప్రధానమైన ఘట్టం ఏమిటంటే బ్రిటన్కు వ్యతిరేకంగా జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర సమరం. అది ఈ ప్రథమ భారత స్వాతంత్ర సమరం జరగడానికి 100 ఏళ్లకు పూర్వం, అంటే కలియుగం 4859వ సంవత్సరం ఈశ్వరనామ సంవత్సరం ఆషాఢ శుక్ల పాడ్యమి రోజున, ఆషాఢ శుక్ల షష్ఠి రోజున, అంటే అది కలియుగం లెక్కలు ఇవి 4859వ సంవత్సరం, అది ఈశ్వరనామ సంవత్సరం. ఆ సంవత్సరంలో ఆషాఢ శుక్ల షష్ఠి రోజున ప్లాసీ వద్ద కుట్ర జరిగింది అన్నమాట. బెంగాల్లోని ప్లాసీ వద్ద కుట్ర జరిగింది. అంటే పాశ్చాత్య శకం ప్రకారం చెప్పాలి అంటే 1757 జూన్ 23వ తేదీ. ఏమి కుట్ర జరిగింది ప్లాసీ వద్ద అంటే, ఇంగ్లీష్ వాళ్ళకి మన దేశంలో అప్పుడే చొరబడి అనేక ప్రాంతాలను కబళిస్తున్న ఇంగ్లీష్ వాళ్లకు బెంగాల్ ప్రాంతాన్ని అప్పుడు బెంగాల్ ప్రాంతంలో పెత్తనం సాగిస్తున్న జిహాదీలైన మొఘల్ సామ్రాజ్యానికి మేము వారసులమని చెప్పుకుంటూ జిహాదీ బీభత్సాన్ని సాగిస్తున్న మీర్ జాఫర్ అనేవాడికి మధ్య పోరాటం జరిగింది ప్లాసీ వద్ద. కానీ అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే బ్రిటన్ వాళ్ళ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ అయిన రాబర్ట్ క్లైవ్ అనేవాడు గొప్ప కుట్ర చేశాడు. అంటే మీర్ జాఫర్ యొక్క సైనికులకు పెద్ద ఎత్తున లంచాలు పెట్టాడు. వాళ్ళందరూ కూడా సైనికులు యుద్ధం ప్రారంభం కావడానికి ముందే యుద్ధభూమిని వదిలి పారిపోయారు. ఎందుకు? అధికారులందరూ పెద్ద పెద్ద లంచాలు తినేశారు. ఆ రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్గా చెలామణైన వాడు గతంలో ఓడ దొంగ, అంటే ఓడలు కొల్లగొడుతూ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు సముద్రం మీద. అంటే బ్రిటన్ వాళ్ళు కూడా, బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈ ఓడ దొంగతనాలు చేయిస్తూ ఉండేది. అంటే సముద్రం మీద ఓడల్లో సరుకు తీసుకొని పోతుంటే వాణిజ్య నౌకలను అటకాయించి కొల్లగొట్టి ఆ సరుకంతా ఇంగ్లాండ్కి తరలించుకొని పోతూ ఉండేవాడు. అందులో దొంగలకు కొంత వాటా, ఇంగ్లాండ్ రాణికి కొంత, రాజుకు కానీ రాణికి కానీ కొంత వాటా ఉండేదన్నమాట. ఆ విధంగా బ్రిటన్ ప్రభుత్వం యొక్క స్వభావం ఏమిటంటే దొంగతనాలు చేయించడం సముద్రం మీద. ఆ దొంగతనాలు చేయించే దాంట్లో ఒక ముఠా నాయకుడు ఈ రాబర్ట్ క్లైవ్. వాడిని తీసుకొచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బెంగాల్లో గవర్నర్గా పెట్టుకున్నారు. వాడు పచ్చి మోసంతో అనేకమైన కుట్రలు చేస్తూ మొత్తం దేశంలో బీభత్సకాండ సృష్టించాడన్నమాట. ఇక్కడ ప్లాసీ వద్ద ఆ మీర్ జాఫర్ అనే వాడిని ఓడించడానికి సైనికులతో సాధ్యం కాకుండా సైనికులు లంచాలు పెట్టి ఆ సైనికులను తన వైపు తిప్పుకున్నాడు. అంతేకాదు అనేకమైన ఘోరాలు చేశాడు ఆ రాబర్ట్ క్లైవ్ అనేవాడు. ఆ రాబర్ట్ క్లైవ్ను ఆ తర్వాత ఇంగ్లాండ్ పార్లమెంటు కూడా అభిశంసించింది వాడు చేసిన దుశ్చర్యలను. అంటే వాళ్ళ ప్రభుత్వమే వాడిని అభిశంసించిందన్నమాట. అటువంటి దొంగల నాయకుడైన రాబర్ట్ క్లైవ్ యుద్ధం జరగకుండానే మోసపూరితంగా ఆ మీర్ జాఫర్ అనేవాడిని, సిరాజుద్దౌలా అనేవాడిని ఓడించినట్టుగా చెప్పుకున్నాడు. ఆ సిరాజుద్దౌలా పారిపోయాడు. సైన్యం అంతా పారిపోతే వాడు కూడా పారిపోయాడు. బెంగాల్ నవాబుగా చెలామణి అయిన సిరాజుద్దౌలా పారిపోయాడు. అప్పుడు బెంగాల్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం కిందకు వచ్చింది. అది ప్లాసీ కుట్ర. తమ అధీనంలోకి వచ్చిన తర్వాత మీర్ జాఫర్ అనేవాడిని అక్కడ ప్రభువుగా నియమించారన్నమాట రాబర్ట్ క్లైవ్. వీళ్ళిద్దరూ కలిసి దోచుకోవడం మొదలుపెట్టారు బెంగాల్ను. ఈ దోపిడీకి వ్యతిరేకంగా బెంగాల్లో 20 ఏళ్ల పాటు సన్యాసుల విప్లవం జరిగింది. అంటే బ్రహ్మచారులు, అంటే విద్యార్థులు, సన్యాసులు, వీళ్ళు కొన్ని వేల మంది తయారయ్యి అడవులలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి, తర్వాత జిహాదీ పెత్తందారులు, అంటే సిరాజుద్దౌలా పారిపోయిన తర్వాత మీర్ జాఫర్ అనేవాడు, వాని తర్వాత మీర్ కాసిం అనేవాడు, వాళ్ళు పరిపాలకులుగా చెలామణి అయ్యారు.
ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పెత్తనము వాళ్ళ పెత్తనము ఉమ్మడిగా సాగిందన్నమాట. దాన్ని ద్వంద్వ పాలన అన్నారు, డ్యూయల్ రూల్. ఈ ద్వంద్వ పాలన ఏమేంటంటే బెంగాల్ను దోచుకోవడం. ఈ దోపిడీకి వ్యతిరేకంగా బెంగాలీలు తిరగబడ్డారు. విద్యార్థులు అంటే బ్రహ్మచారులు సన్యాసులు కలిసి పెద్ద పోరాటం చేసి పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఇంగ్లీష్ వాళ్ళని జిహాదీలని కూడా, అంటే ఆ మీర్ కాసిం మీర్ జాఫర్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ జిహాదీలను కూడా బెంగాల్ నుంచి తరిమేసి బెంగాల్కు విముక్తి కలిగించారు విదేశీయుల పరిపాలన నుంచి. అప్పటి నుంచి 100 ఏళ్ల పాటు దేశమంతటా కూడా అనేక ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయన్నమాట. ఎవరికి వ్యతిరేకంగా? బ్రిటన్ వాళ్ళకి వ్యతిరేకంగా 100 ఏళ్ల పాటు. అంటే పాశ్చాత్య శకం 1757లో ఈ ప్లాసీ కుట్ర జరిగితే 100 ఏళ్ల పాటు దేశమంతటా అనేకమైన పోరాటాలు జరిగాయి బ్రిటన్ వాళ్ళకు వ్యతిరేకంగా. అందులో చెప్పాము కదా, ఇంతకుముందే అనుకున్నాము, కొన్ని వేల పోరాటాలు జరిగాయి. వాటిలో ప్రధానమైనవి 100కు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఉదాహరించినట్టయితే పాంచాలం కురుచి అనే ప్రాంతంలో తమిళనాడులో వీరపాండ్య కట్టబ్రహ్మణ చేసిన పోరాటం చాలా ప్రధానమైనది. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమ ప్రాంతంలో. ఇంకా ముందుకు పోయినట్టయితే మరాఠాలు ఇంగ్లీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడారు, జిహాదీలకు వ్యతిరేకంగా పోరాడారు. మరాఠా హిందూ సామ్రాజ్యము దేశమంతటా విస్తరించింది. అంటే కావేరీ నది నుంచి యమునా నది వరకు, అలాగే గాంధారం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెంగాల్ వరకు కూడా విస్తరించింది అన్నమాట ఈ 100 ఏళ్లలో. ఆ విధంగా అనేక పోరాటాలు జరిగాయన్నమాట. అదేవిధంగా రంజిత్ సింగ్, పంజాబ్ ప్రాంతంలో రంజిత్ సింగ్ కూడా బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. ఈ విధంగా అనేక ప్రాంతాలలో రాయలసీమలో అనేక మంది వీరులు, అజ్ఞాత వీరులు, తర్వాత వీర వనితలు కూడా పోరాడారు. వాళ్ళ విషయం కూడా తెలుసుకుందాం తర్వాత మనం. కాబట్టి ఈ అన్ని ప్రాంతాల్లోనూ జరిగిన ఈ పోరాటాలు, అదేవిధంగా విజయవాడ ఆ ప్రాంతంలో ప్రళయనాయుడు అనే ఒక యువకుడు, అతడు కూడా బ్రహ్మాండమైన విప్లవం తీసుకొని వచ్చి ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. ఈ విధంగా అనేక మంది వీరులు అనేక ప్రాంతాలలో 100 ఏళ్ల పాటు సాగించిన పోరాటాల ఫలితంగా, దానికి పరాకాష్ఠగా 100 ఏళ్ల తర్వాత ప్లాసీ కుట్ర జరిగిన తర్వాత 100 ఏళ్లకు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైంది. మంగళ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపే వీళ్ళందరూ మహావీరులు. వీళ్ళ గురించి మనకు తెలుసు, కానీ తెలియని అజ్ఞాత వీరులు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడం అనేది ఈ ప్రథమ భారత స్వాతంత్ర సమర గతిని విశ్లేషించుకున్నట్టయితే మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ప్లాసీ కుట్ర జరిగిన తర్వాత 100 ఏళ్లకు కలియుగం 4959వ సంవత్సరం, 4959వ సంవత్సరం పింగళనామ సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యం రోజున ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలై 86 ఏళ్ల పాటు కొనసాగి నేతాజీ సుభాష్ చంద్ర బోసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పరాకాష్ఠకు చేరుకుంది. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.